చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేనట్లు సర్వేలో తేల్చారు. రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని ప్రాథమిక సమాచారం సేకరించారు. జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతంలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు సర్వే పూర్తి చేశారు. దీనిపై అధికారులు 2 రకాల సర్వేలు పూర్తి చేశారు. మొదటగా బుల్కాపూర్ నాలా ఆక్రమణపై, తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిపై సర్వే చేశారు. 2 సర్వేల వివరాలను చేవెళ్లలోని ఆర్టీఓకు అధికారులు వివరించారు. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద చాలా వరకు నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లోకే వస్తాయని అధికారులు అంటున్నారు. శాటిలైట్ ఫొటోస్, పంచాయతీలో ఉండే ఫోటోలను సరిపోల్చారు. నాలా బఫర్ జోన్లో ఫామ్ హౌస్ ఉందా లేదా అన్నది తేలాక రంగారెడ్డి కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నారు. ఇక నేడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వచ్చే నిర్మాణాల వద్ద అధికారులు మార్కింగ్ చేయనున్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ ఆధీనంలో ఉండటం, బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులు కొన్ని అంశాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫామ్ హౌస్ ను మీర్చాగూడ పంచాయతీ పరిధిలో 8 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా గుర్తించారని తెలుస్తుంది. ఫామ్ హౌస్ యజమాని ప్రసాద్ రాజు అడ్రస్ నోటీసులు సైతం పంపించారని సమాచారం అయింది. ఇక ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్ కు ఇంటి నంబర్ 4, 5 కేటాయించి అసెస్మెంట్ చేశారు. ఇక ఫామ్ హౌస్ విస్తీర్ణం 362 గజాలని 3200 చదరపు అడుగుల్లో ఉందని గ్రామ పంచాయతీ అధికారులు లెక్కలు వేసి ఏటా 11,000 పన్ను చెల్లించాలని అసెస్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవో నంబర్ 311 పరిధిలో ఫామ్ హౌస్ ఉందని తెలిపినా దాన్ని వేరే యంత్రాంగం పర్యవేక్షిస్తుందని అప్పట్లో పన్ను మాత్రమే విధించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, అటు జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అటు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల నుంచి కూడా అనుమతులు లేవని కూడా ప్రాథమికంగా సర్వేలో తేలినట్టు కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? అంటే కోర్టులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారే చెప్పారు, మీరు ఎవరి వద్ద ఈ ఫామ్ హౌస్ కొనుక్కున్నారు, ఎవరు పర్మిషన్ మీరు తీసుకున్నారన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జన్వాడ గ్రామ సర్పంచ్ వద్ద మేము పర్మిషన్ తీసుకొని ఈ కట్టడం కట్టామనేసి కూడా వారు కోర్టు వద్ద కూడా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎక్కడా కానీ గ్రామ సర్పంచ్కి పర్మిషన్స్ ఇచ్చే అధికారాలు ఉండవు. కావాలంటే విలేజ్ సెక్రటరీకి కానీ అలాగే మున్సిపల్ శాఖ అధికారులకు మాత్రమే ఈ పర్మిషన్ ఇవ్వడానికి అధికారం ఉంటుందని కూడా కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఇటు హైడ్రాక్ కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసింది. నిబంధనలను చూసి ఎక్కడ అతిక్రమించారో వాటిపైన కూడా మీరు చర్యలు తీసుకోండి అని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇంకోసారి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉద్దేశంతో దాదాపు రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ అన్ని శాఖల అధికారులు కూడా దాదాపు వారం నుంచి కూడా ఈ గండిపేట జలాశయం వద్ద అతి సమీపంలో ఉన్నటువంటి ఈ అక్రమ కట్టడాలు కానీ, ఎఫ్టీఎల్ జోన్లోకి వచ్చేవి కానీ, అలాగే మరొక విషయం ఏమంటే ఈ బుల్కాపూర్ నాలా ఆక్రమణలకు గురైంది, అది కనపడకుండా పోయింది. కేవలం ఒకప్పట్లో చాలా పెద్దగా ఉన్నటువంటి ఈ బుల్కాపూర్ నాలా చాలా చిన్నగా కుచించుకుపోయింది అనేది కూడా మొదటి నుంచి వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఫిర్యాదులు కూడా వచ్చాయి. ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయి సర్వే కూడా చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా 2 రకాల సర్వేల్ని దాదాపు 3 రోజుల పాటు కూడా వారు చేయడం జరిగింది. చేసినటువంటి అన్నీ కూడా రిపోర్ట్లు కూడా వారు సిద్ధం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా చేసినటువంటి సర్వేకి సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో ఆర్టీవీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి వివరించారు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ శాటిలైట్కి సంబంధించినటువంటి అన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఫామ్ హౌస్ కట్టకముందు, కట్టిన తర్వాత బుల్కాపూర్కు సంబంధించి నాలా ఎన్ని సంవత్సరాలు ఎట్లా పారి ఉంది, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ బుల్కాపూర్ ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు బుల్కాపూర్ నాలాపైనే వారు కట్టారు. ఇక్కడికి వచ్చే మాత్రం ఈ బుల్కాపూర్ నాలా వాటర్ లేదు, ఏం లేదు, మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది, ఇదంతా ఆక్రమణకు గురిపోయింది. అయితే ఇది చాలా పెద్దగా ఉన్నది. ఇంకా 9 మీటర్ల నుంచి 27 మీటర్ల వరకు ఆ ఒక్క ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ మెయిన్ గేట్ కనపడుతుంది కదా, ఈ మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు కట్టారనేది కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అయితే ఈరోజు మాత్రం ఆల్రెడీ 2 రోజుల నుంచి సర్వే చేసినటువంటి వివరాలంతా కూడా బేస్ చేసుకొని ఎఫ్టీఎల్ జోను అలాగే బఫర్ జోన్లు కూడా వారు నిర్ధారణకు వచ్చారు.
కొంచెం అవన్నీ పిక్చర్స్ అంతా కూడా చేసుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని వాళ్ళు పూర్తి డేటా అంతా దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ డేటా అంతా కూడా తీసుకొని వాళ్ళు బేస్ చేసుకుని ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో మార్కింగ్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ అది మార్కింగ్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఫామ్ హౌస్ నేనున్నటువంటి ప్రదేశం ఇది ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తుందా బఫర్ జోన్లోకి వస్తుందా అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఆల్రెడీ నాలా ఆక్రమణకు గురైంది, దీన్ని దాటి కట్టారు కాబట్టి ఆల్రెడీ దీన్ని ఈ కొత్త భాగం వరకు కూడా అధికారులు కూల్చివేసే అవకాశం ఉంది. అయితే ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తే ఎంతవరకు ఉండే అవకాశం దాదాపు 27 పైచిలుకు ఎకరాల్లో కూడా ఈ ఫామ్ హౌస్ ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం. దాంతోపాటు దీని పక్కనే ఇక అటువైపు ఒక 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటికి కూడా ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తుంది అది లేదా అనేది కూడా అధికారులు ఇవాళ వివరణ ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతానికైతే 2 సార్లు సర్వే చేశారు కాబట్టి ఆ డేటానంతా కూడా పూర్తి స్థాయిలో హైడ్రా కానీ అలాగే రంగారెడ్డి జిల్లాకి కలెక్టర్కి అందించిన తర్వాత ఆయన డిసిషన్ తీసుకుంటారు. మున్సిపల్ అధికారులతో ఇవి కూల్చివేస్తారా లేకపోతే ఇది హైడ్రాకి అప్పచెప్తారా అనేది కూడా ఒక ఉత్కంఠగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ బుల్కాపూర్ నాలకు సంబంధించి ఆక్రమణలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టారు, అదొక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది క్లారిటీ వస్తే ఎంతవరకు కూల్చేస్తారనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్ రానా, అయితే దీనికి సంబంధించి గతంలో కేటీఆర్ వ్యాఖ్యలను కూడా మనం చూసాం. ఒకవేళ అది అక్రమ నిర్మాణం అయినా కానీ ఏదైనా లొసుగులు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా నా చేతులతో నేనే కూల్చివేస్తానని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇంకో పక్కన కూడా అది ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతల ఫామ్ హౌస్ కాబట్టే ఈ విధంగా హైడ్రా తరపు నుంచి కూల్చివేతల వరకు వెళ్ళింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు రానా? ఎస్, ఆయన చెప్పినటువంటి మాటలకే కౌంటర్గా, ఎందుకంటే మాజీ కేంద్ర మంత్రిగా రక్షణ శాఖలో డిఫెన్స్ మంత్రిగా పనిచేసినటువంటి పల్లంరాజు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయనకి సంబంధించిన గండిపేట జలాశయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఓరో స్పోర్ట్స్ విలేజ్ అంతా ఉంటుంది, 10 ఎకరాల పైన ఉంటుంది. అది ఫస్ట్ కూల్చారు. అది కూల్చిన తర్వాతే ఎవరిని ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా ఆక్రమించినటువంటి వారు ఎవరన్నా ఆక్రమణలు చేసినటువంటి వారైనా కూడా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒక మెసేజ్ ఇచ్చిన, ఆ మెసేజ్ ఇచ్చినా కూడా వాళ్ళు చూసుకోకుండా కావాలన్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మా ఫామ్ హౌస్ వైపు వస్తున్నారంటూ కూడా కొంతవరకు సోషల్ మీడియా వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తారు. దీన్ని దాంతోపాటు కొంతమంది పేర్లు కూడా తగ్గించారు. ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి పేరు, అలాగే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు, ఇతరుల పేర్లు కూడా కొన్ని ప్రస్తావించారు. అయితే వాళ్ళే స్వయంగా పట్నం మహేందర్ రెడ్డి కూడా చెప్పారు, ఒకవేళ నిజంగానే నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని కూల్చివేయండి, నేను కూడా వస్తానంటూ కూడా ఆయన కూడా చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మేమందరం కూడా కొంతమంది తెలిసి తెలియక కొన్ని ప్లేసులు కొనుక్కున్నాం, అవి ఈ బఫర్ జోన్లోకి ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తాయని తెలియక కొన్నట్టున్నాం అనేది వాళ్ళు చెప్తున్న వర్షను. సో మాది కూల్చేసండి, అలాగే మిగతావి కూడా కూల్చేసండి, అంతేగాని ఇక్కడ చెరువులని నాలాల్ని పాలకల్ని పూర్తిగా కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ఇక్కడ తన మన భేదం ఏమి ఉండదు, ఎవరనేది ఉండదు. ఇది రాజకీయానికి సంబంధించినది కాదు, ఈ ప్రజలకు సంబంధించింది. ఎందుకంటే ఒకప్పట్లో గండిపేట జలాశయము నిండిందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పల్లెలు ఉండేటివి, మొత్తం పంట పొలాలు కూడా ఉండేటివి, మొత్తం నిండిపోయేది, జలమయం అయిపోయే ప్రసక్తి. సో దాని నేపథ్యంలో ఈ బుల్కాపూర్ నాలాని ఆ వరద ఉధృతి అనేది ఎక్కువగా ఉంటే ఆ డైవర్షన్ చేయడం కోసం, ఎందుకంటే గండిపేట జలాశయం వాటర్ నుంచి డైవర్షన్ చేసి కొంత మేరకు కూడా వాటర్ని ఇట్లా డైవర్ట్ చేసి ఇక్కడ ఉన్న పంట పొలాలకి ఇవన్నీ ఇచ్చడం, దాంతోపాటు ఈ వాటర్ అంతా ఇక్కడి నుంచి బుల్కాపూరు, మోకిల, జన్వాడ, మణికొండ ఇలాంటి ప్రాంతాలంతా కూడా చేసి అక్కడి వరకు వెళ్ళేవారు. దాంతోపాటు హుస్సేన్ సాగర్లో ఇది కలిసే వాటర్ ఇది. సో అంత పెద్ద ఇది కాబట్టి ఇది కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి కాబట్టి, సో ఇలాంటి చెరువులు ఇట్లా నాలాలు ఆక్రమణలకి పూర్తిస్థాయిలో గురైంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో చుక్క నీరు పట్టింది అనుకో దాదాపు ఒక 1 అవర్ పట్టింది చాలు, మొత్తం అది హైటెక్ సిటీ లేదా, గచ్చిబౌలి లేదు, ఖైరతాబాద్ లేదు, ఎల్బీ నగర్ లేదు, కుకట్పల్లి లేదు, కేపీహెచ్పీ లేదు, బాచుపల్లి లేదు, ఏ ఊరు కొంపల్లి లేదు, ఏం లేదు, ఏ ప్లేస్ లేదు, బీద ధనిక అనేది భేదం కూడా ఉండదు. మొత్తం కూడా రోడ్లంతా జలమైపోతారు, నీళ్ళలోకి వాటర్ వచ్చేస్తున్నాయి, అపార్ట్మెంట్లోకి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి, ఎంతో మంది నాలాల్లో కొట్టుకొని రోడ్డు మీద శవాలై తేలుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ప్రమాదాలంతా గుర్తుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాదు, మనం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలా
ఒత్తిళ్ళకి తలెక్కితే తన మేనా భేదం చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం పరిపాలించలేమనే ఉద్దేశంతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాని రూపకల్పన చేశారో అప్పటి నుంచి కూడా ఈ ఆక్రమణలు ఇవన్నీ కూడా తొలగిస్తున్న నేపథ్యం ఎప్పుడైతే ఆ కోవలని ఫిర్యాదులు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశం పైన కూడా వారు పరిశీలించి ఆ భూ రికార్డులు కానీ మొత్తం శాటిలైట్ ఇమేజెస్ కానీ సర్వే రిపోర్ట్లు కానీ అవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క కూల్చివేతలు జరుగుతున్నాయి. ఆ కోవలకే ఈ జనవాడ ఫామ్ హౌస్ వస్తుంది కాబట్టి తొందరలోనే దీన్ని కూడా కూల్చివేతకి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.